వైఎస్ జగన్ ప్రస్తుతం చెల్లని రూపాయిలాగా మారారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2019లో ఇదే ఈవీఎంలతో గెలిచిన జగన్ ఇప్పుడు వాటిలో లోపాలున్నాయని చెప్పడం తగదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను తన ప్రయోజనాలకు విస్తృతంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు మేము 2024లో గెలిచినప్పుడు ఈవీఎం లేదు, తప్పు చేసిన అంటే ఎవరు నమ్మరు. ఇంకా పోలీసుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను వాడినట్టు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి వాడినారు. ఆ రోజు ఆయన కనుసరణలోనే జ్యుడిషియరీ నడిచింది, పోలీస్ వ్యవస్థ నడిచింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అన్ని రంగాలు అందరి మంత్రిత్వ శాఖలు ఆయన కింద పనిచేసినట్టుగా ఆయన ఈరోజు పదవి కోల్పోయిన తర్వాత మా మీద మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ 20 నెలల్లో ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల విషయంలో ఏ రోజు న్యాయం చేయలేదు. విజయవాడ వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోతే ప్యాంటు మడిచి ఎగ్గట్టి పైకి 1 గంట సేపు నీళ్ళలో దిగిన పాపాను పోలేదు. ఈరోజు ఇక్కడే గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు నష్టం వస్తా అంటే ₹1 చెల్లించలేదు ఆ రోజు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధను తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ₹5 సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ పోషన్ ఇచ్చాము. సుమారుగా నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ 9 లక్షల టన్నులకు ఇచ్చాము. ఇక్కడ గుంటూరులో మిర్చి రైతులను ఆదుకున్నాం. ఏ సెక్టర్లో ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్రలు పోతా ఉన్నారు. ఆ రోజు మిర్చి గోడౌన్ల కాడికి పోతే మిర్చి మూటలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మనము భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. అలాంటి దేశంలో మామిడి పంటను ఎత్తుకొచ్చి రోడ్లపైన వేసుకొని ట్రాక్టర్లతో తొక్కించుకొని పోయిన చరిత్ర అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు వినేవాళ్ళు లేరు. ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. 3 ఎలక్షన్లు ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరు నిజాయితీ పరులో ఎవరు తప్పు వాళ్ళు తెలిపోతుంది. ఎక్కడా లేదండి. ఇప్పుడు ఒక్కటే ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం అభివృద్ధే కాకుండా సగటు మానవుడు ప్రశాంతంగా బతుకుతాను ఉంటాం. దానిలో ప్రెస్ వాళ్ళ విలేకరుల దగ్గర నుంచి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను నడిపించే యాజమానుల వరకు కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము మా ఇళ్లలో కూర్చొని మా మేము బతుకుతామని అన్నిటికంటే మంచి ఒక పాజిటివ్ వైపు అనేది ప్రజల్లో ఉంది. అది చెడగొట్టుకునే పరిస్థితులు ప్రజలు అయితే లేరు కాబట్టి తప్పకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాధ ఒకటే అండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది ఉంది. ఈరోజు గోదావరి జలాలు త్వరలోనే రాయలసీమకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ పక్కలే ఉన్న వెలుగొండ ఏదైతే ఇప్పుడు ఉందో అది త్వరలోనే మీ పక్కన ఉన్న 4-5 నియోజకవర్గాలకు త్వరలో సుమారు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పనులు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఏరియాలో ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదే హైవేకి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి చూడండి. ఆ రోజు ఈ రాష్ట్రంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు అనుకోండి, పెట్టుబడిదారులంతా రాష్ట్రాన్ని ఎత్తి పరిగెత్తే పరిస్థితి నుంచి ఈరోజు క్యూ లైన్ కట్టి అమరావతి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అని పగట్టారు.